సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. దేశం మొత్తంలో క్రిటికల్ థింకింగ్ విషయంలో క్రూషియల్ సిచ్యుయేషన్స్ని హ్యాండిల్ చేసే విషయంలో ఎవరు అత్యుత్తమంగా వ్యవహరిస్తారు? ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని రకాల భాషలు, భిన్న జాతులు, భిన్న సముదాయాలు ఉన్నటువంటి భారతదేశంలో అలాంటి ప్రత్యేకత ఎవరికి ఉంది? దానికి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నమే ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల నుంచి, ప్రొఫెషనల్స్ నుంచి, ప్రధానంగా ఇంటెలిజెన్స్ విషయంలో, క్రిటికల్ థింకింగ్ విషయంలో చేసినటువంటి రిపోర్ట్లో తెలుగు రాష్ట్రాలు నంబర్ 1గా నిలిచాయి. ఈ విషయం మనకు తెలియకపోవచ్చు, కానీ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ మాత్రం ఇదే చెబుతుంది. ఆ డేటా చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, అలానే ఏఐ టూల్స్ డెవలప్మెంట్ కావచ్చు, ఓవరాల్గా ఐటీ సెక్టార్లో మేధా సంపన్నమైనటువంటి, మేధా పరిధిలో ఉండేటువంటి ఉద్యోగ నియామకాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళలో తెలుగు వాళ్ళ హవా ఎందుకు ఆ స్థాయిలో ఉంది? అగ్రరాజ్యాల నుంచి అనేక దేశాలు తెలుగు వాళ్ళకే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి అనడానికి సమాధానంగా మనం ఈ రిపోర్ట్ని చూడాల్సింది. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ఈ రిపోర్ట్ని వివిధ సంస్థల ఆధ్వర్యంలో చేసినటువంటి రిపోర్ట్ ఇది. అలానే ఇది ఎవరో తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్ అనుకోవడానికి కాదు, లేదా మన వాళ్ళు మనకు చేసుకున్నటువంటి సర్టిఫికేషన్ అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ప్రతి సంవత్సరం ఇలాంటి డేటాని ప్రాసెస్ చేయడం ద్వారా ఇండియా స్కిల్స్ రిపోర్టుకు సంబంధించినటువంటి వివరాలని వెల్లడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంస్థ చేసేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఓవరాల్గా వివిధ టెక్నాలజీ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మేధస్సు, వాళ్ళ ఆలోచన విధానం, పనితీరు, వాటి ఆధారంగా సాధించినటువంటి విజయాలు, వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. గ్లోబల్ టాలెంట్ మొబిలిటీ ఏ విధంగా ఉందనేటువంటి విషయంలో సూచిస్తూ దీనికి సంబంధించినటువంటి డేటాని ప్రతి సంవత్సరం రిలీజ్ చేయడానికి ఈ టీం, ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ టీం, దీనికి సంబంధించినటువంటి టీం, ఇందులో కూడా తెలుగు వాళ్ళు ఎవరో ఉన్నారా లేదా అనేది కూడా ఒకసారి మనం చూడాలి, ఎందుకంటే అన్ని నార్త్ ఇండియన్ పేర్లే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వీళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ ఆధారంగా చూస్తే దేశంలోనే అత్యుత్తమమైనటువంటి క్రిటికల్ థింకింగ్, అలానే స్కిల్స్ డెవలప్మెంట్ విషయంలో వీలైనంత వేగవంతమైనటువంటి గ్రాస్పింగ్ పవర్ ఉన్నటువంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రొఫెషనల్స్గా గుర్తించారు. ఒకసారి చూద్దాం ఈ 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి డేటా, అంటే టాప్ 10 స్టేట్స్కి సంబంధించి ఒక డేటా రిలీజ్ చేశారు ఈ స్కిల్ రిపోర్ట్లో. ఇందులో తెలుగు రాష్ట్రాలే నంబర్ 1, నంబర్ 2గా ఉండడం విశేషం. నంబర్ 1 పొజిషన్లో తెలంగాణ స్టేట్ కనిపిస్తుంది. 37.70 స్కోర్తో తెలంగాణ స్టేట్ నంబర్ 1 పొజిషన్లో ఉంది. నంబర్ 2 పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది 33.23తో. ఇది ఇక్కడ 1 పొజిషన్ ఉంటే ఇక్కడ 2nd పొజిషన్లో ఉంది. సో దేశంలో మిగతా ప్రాంతాలన్నీ కూడా ఈ తెలుగు రాష్ట్రాలన్నీ అనుసరించేటువంటి స్థితిలోనే ఉన్నాయి. మహారాష్ట్రలో 33.15, అంటే ఏపీకి మహారాష్ట్రకి 0.16 మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తుంది. 3rd పొజిషన్లో మహారాష్ట్ర నమోదు చేసుకుంది. ఇక 4th పొజిషన్కి వచ్చేసరికి ఢిల్లీ ఈ స్కోర్ని అడ్వాంటేజ్ తీసుకుంది, ఎందుకంటే దేశ రాజధాని, ఇక్కడ చాలామంది సెటిలర్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అది టోటల్ ఢిల్లీ టాలెంట్ అని కూడా చెప్పలేము. అలాంటి లెక్కలు ఇంకా డీటెయిల్గా లేవు, కానీ రాష్ట్రాల వారీగా చూసినటువంటి విషయంలో మాత్రం 4th పొజిషన్లో ఢిల్లీ కనిపిస్తుంది. 5th పొజిషన్లో కర్ణాటక 31.5తో 5th పొజిషన్లో ఉంది. మీరు ఒక విషయం గమనించి చూస్తే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కూడా ఈ టాప్ 10 సిటీస్లో రావడం అనేది ఆసక్తికరమైనటువంటి విషయం. ఎందుకంటే మొత్తం టోటల్గా తీసుకున్నటువంటి 29 రాష్ట్రాలకు సంబంధించి, మిగతా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి టోటల్గా అనాలిసిస్ చేసినటువంటి నేపథ్యంలో టాప్ పొజిషన్స్లో ఇక్కడ ఢిల్లీ 4th పొజిషన్లో ఉంటే కర్ణాటక 5th పొజిషన్లో ఉంది. కర్ణాటక తర్వాత పొజిషన్లో చూస్తే కనుక ఉత్తరప్రదేశ్ కనిపిస్తుంది 6th పొజిషన్లో. ఉత్తరప్రదేశ్ తర్వాత కేరళ 7th పొజిషన్లో కనిపిస్తుంది. 8th పొజిషన్లోకి వచ్చేసరికి మళ్ళీ తమిళనాడు కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా టాప్ లెవెల్స్లోకి వచ్చినటువంటి, ఇక చివరి 2 స్థానాలని పంజాబ్, హర్యానా దక్కించుకున్నాయి. పంజాబ్ 22.81% ఉంటే హర్యానా 27.45% ఉంది. సో ఇక్కడ చూస్తే లాస్ట్ పొజిషన్ పంజాబ్గా మనం చూడాల్సి ఉంటుంది. సో ప్లస్ ఈ టోటల్ సినారియోలో, ఈ టోటల్ అనాలిసిస్లో ఆలోచించి చూస్తే కనుక సదరన్ పార్ట్, దేశానికి దక్షిణ భారతదేశంగా ఉన్నటువంటి ప్రదేశంలో మహారాష్ట్రను కూడా కలుపుకొని చూస్తే ఇవన్నీ కూడా స్కిల్స్ విషయంలో కావచ్చు, స్కిల్ సెట్ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు, ప్రొఫెషనల్ థింకింగ్ విషయంలో కావచ్చు, ఆలోచన విధానంలో ఏఐ టూల్స్కి సంబంధించి కానీ, క్రిటికల్ లాజిక్స్ విషయంలో కానీ ఈ రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ అందరూ కూడా నంబర్ 1 పొజిషన్స్లోకి వస్తున్నటువంటి వాళ్ళు, అగ్రపదాన నిలిచినటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. మిగతా పెద్ద రాష్ట్రాలు అని చెప్పుకునేటువంటి వాటిలో ఉత్తరప్రదేశ్ ఒక్కటే
తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. మిగతా అన్ని రాష్ట్రాలు కూడా వెనుకబడే ఉన్నాయి. టాప్ 10 పొజిషన్స్కి సంబంధించి స్కిల్స్ ఇండియా రిపోర్ట్ ఇచ్చినటువంటి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ఇచ్చినటువంటి డేటా ఇది. ఈ డేటా ప్రకారం చూస్తే కనుక దేశంలో టాప్ పొజిషన్స్లో ఉండేటువంటి స్థానాలు దక్కించుకుంటున్నటువంటి వాళ్ళల్లో తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. తెలుగు ప్రజానీకం అంటే 2 తెలుగు రాష్ట్రాలను చూస్తే కనుక నెంబర్ 1, నెంబర్ 2 కలిపి చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్ ఒక సెకండ్ పొజిషన్లో ఉంది, తెలంగాణ ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో ఈ 2 రాష్ట్రాలను కలిపి చూస్తే కూడా మిగతా రాష్ట్రాలన్నిటికంటే కూడా నెంబర్ 1 పొజిషన్స్లోనే ఉండేట్టుగా లిస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈ స్కిల్ రిపోర్టు చాలా ఇంపార్టెంట్ రిపోర్టు. ప్రొఫెషనల్ డేటాకి సంబంధించి, ప్రొఫెషనల్ వర్క్ కల్చర్కి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి డేటాగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. అందుకనే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా విపరీతమైనటువంటి డిమాండ్ అగ్రరాజ్యాల్లో కూడా ఉండడానికి ప్రధానమైన కారణం స్కిల్ ఇండియా రిపోర్ట్ చూస్తే ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.